నమస్తే మా గుడ్ మార్నింగ్. ఇట్స్ అబౌట్ 9:30 రైట్ నౌ. ఆఫీస్ కి మంచి రెడీ అయిపోయినా, ఆల్ ఫ్రెష్డ్ అప్. ఈ రోజు వర్క్ ఫ్రమ్ హోమే, సో మైండ్ జర రిలాక్స్డ్ గానే ఉంది. టుడే వీఆర్ గోయింగ్ టు డూ అ లాట్ ఆఫ్ స్టఫ్. ఐ వాంట్ టు డూ అ లాట్ ఆఫ్ స్టఫ్. మాక్సిమం చాలా చేయాలని ఉంది, బట్ ఏమేం చేస్తున్నావు అనేది నాకు కూడా ఇంకా క్లారిటీ లేదు. బట్ ఈ రోజు నైట్ లోపు ఎంత పని కంప్లీట్ చేయగలుగుతామో చూద్దాం. ఐమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ వాట్స్ గోనా హ్యాపెన్ టుడే. హావింగ్ సెడ్ దట్ ఐమ్ వెరీ హంగ్రీ. సో మన ఓవర్ నైట్ ఓట్స్ ఒక జార తెచ్చుకొని మంచిగా తినేసి మన పని స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. Meanwhile, మన సప్లిమెంట్స్ డబ్బాలన్నీ ఖాళీ అయిపోయినాయి. లెట్స్ రీఫిల్ దిస్. 3 hours later. టైం 1 అవుతుంది. ఈ మధ్య లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి నాకు ముక్కుల నుంచి రక్తం వస్తుంది. ఐ డోంట్ నో వాట్స్ రాంగ్. అంటే వెట్ బ్లడ్ కారుతూనే ఉంటలేదు, కొంచెం సార్ట్ ఆఫ్ డ్రై బ్లడ్ వస్తుంది. అంటే ఫేస్ వాష్ చేసేటప్పుడు, స్నీజ్ చేసినప్పుడు గానీ, లేకపోతే డైలీ మార్నింగ్ గానీ రెండు సైడ్ల నుంచి బ్లడ్ వస్తుంది. లుక్స్ లైక్ నాకు వేడి చేసింది. అండ్ మనం లస్సీ కూడా తాగుతలేం. అందుకే ప్రస్తుతానికి అయితే కాస్కో నుంచి ఇది ఆర్డర్ పెట్టిన. కోకోనట్ వాటర్ మంచిగా కొంచెం హైడ్రేట్ అయికుంటా, కొంచెం చలువ వేసేవి తిని తాగితే సెట్ అయిపోతుంది. ఆల్సో మన ఇట్లా వాటర్ లేక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి వాటర్ ఇంటేక్ కూడా తగ్గినట్టుంది. ఏమో ఐ ట్రై టు హిట్ 3.5 liters దో, బట్ స్టిల్ పక్కా మిస్ అయింది అనిపిస్తుంది. సో ఈ రోజు నుంచి జాగ్రత్త అయ్యా. A few inches later. It's 2:36 and I have been working for some time now and I'm hungry. ఎక్కువ టైం అండ్ ఓపిక లేదు. So let's make a chicken sandwich. 2 hours later. Done with the office. It's about 5:30 right now. మంచి వైబ్ లో ఉన్నా. సో ఇదే ఫ్లో లో కొంచెం సేపు కూర్చొని కొంచెం ఎడిటింగ్ కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నా. అట్లీస్ట్ సమ్ పార్ట్ ఆఫ్ ఇట్. మన మెయిన్ ఛానల్ లో యూఎక్స్ డిజైన్ ది లాస్ట్ వీడియో పెట్టేస్తే ఆ యూఎక్స్ డిజైన్ సిరీస్ కంప్లీట్ అయిపోతుంది. దెన్ ఐ కెన్ స్టార్ట్ అప్లోడింగ్ ద జాబ్ అండ్ వీడియోస్. సో ఇప్పుడు ఈ యూఎక్స్ డిజైన్ వీడియో ఎడిట్ చేస్తున్నా. ఐల్ ట్రై టు కంప్లీట్ దట్ ఫాస్ట్. కొంచెం సేపు కూర్చొని కొంచెం ఎడిట్ చేసుకుందాం, తర్వాత పోయి మనం వండుకొని తిందాం. హలో, ఇట్స్ అబౌట్ 6:21. అప్పటి నుంచి కొంచెం ఎడిట్ నడుస్తుంది. ఆల్మోస్ట్ సగం అయిపోయింది. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఐమ్ లిటిల్ బిట్ హంగ్రీ రైట్ నౌ. పోయి మంచిగా మనం వండుకొని తినేసి ఎడిట్ ఇంకా కొంచెం కంప్లీట్ చేసుకొని జిమ్ పోయి వద్దాం. దాట్స్ ది ప్లాన్. మన పాతది బిర్యానీ రైస్ ఇంకా అట్లానే ఉంది, బట్ చికెన్ లేదు. అందుకే బిర్యానీ రైస్ లోకి చికెన్ సెట్ చేసి చికెన్ బిర్యానీ చేసేసిన. నౌ లెట్స్ ఎంజాయ్ దిస్ విత్ డ్రాగన్ బాల్ జీ. తినడం అయిపోయింది. బయట వైబ్ క్రేజీ ఉంది. ఆల్మోస్ట్ సన్సెట్ టైం అండ్ దిస్ ఇస్ నైస్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే మనం అనుకున్నదే ఎడిటింగ్ అండ్ జిమ్ ఒక చిన్న క్విక్ సెషన్ తీసుకొని లివింగ్ రూమ్ కొంచెం సెటప్ చేద్దామని చూస్తున్నా. దగ్గర ఒక వారం నుంచి అట్లనే ఉన్నాయి. అక్కడ సెటప్ చేస్తే కొంచెమన్నా పని కంప్లీట్ అవుతుంది. సో లెట్స్ డూ దాట్. Soon after. అట్లా మనం ఫోటో ఫ్రేమ్ ను సెట్ చేసి వచ్చే గ్యాప్ లా ఆల్మోస్ట్ 8 అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ జిమ్ పోయే బదులు కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఎడిటింగ్ ఇంకా కొంచెం చేసుకొని పోదాం. ఎందుకంటే జిమ్ లో వేరే ఏం ఆలోచన లేకుండా మంచిగా వైప్ తో వర్కౌట్ చేయడానికి స్కోప్ ఉంటుంది అని చూస్తున్నా. ఇప్పుడు మైండ్ అంతా ఎడిట్ అని ఒకటే నడుస్తుంది. సో ఐల్ ట్రై టు కంప్లీట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇన్ నెక్స్ట్ 30 minutes. ఆల్మోస్ట్ డన్ విత్ ది ఎడిట్. 8:30 అనుకున్నాం, బట్ ఎక్కువసేపు కూర్చున్నా. ఇట్స్ 9 PM రైట్ నౌ అండ్ ఐమ్ వెరీ స్లీపీ అండ్ డిజీ రైట్ నౌ. సో ఈరోజు జిమ్ కి సైక్ ఇప్పుడు జిమ్ పోతున్నాం. యా కొంచెం డిజీ ఇంకా స్లీపీగా ఉంది, బట్ ఓ సప్ నైజాంతా సీదా జిమ్ పోదాం, ఇచ్చి పడేద్దాం. దిస్ ఇస్ వేర్ వీఆర్ ఎట్ రైట్ నౌ. 3 ఫ్రేమ్స్ పెట్టేసిన. ఈ ఫ్యాబ్రిక్ వి లీవ్స్ ఏవైతే ఉన్నాయో అటు సైడ్ పెట్టేద్దాం. అండ్ ఇక్కడ 2 అరటి మొక్కలు కూడా ఉన్నాయి. దీనికోసం మన దగ్గర ఫ్లవర్ వేస్ ఉంది, బట్ ఫ్లవర్ వేస్ లోపల పెట్టడానికి మనకు ఆ మార్బుల్స్ లేవు. అవి కూడా మన జిమ్ అయిపోయిన తర్వాత జుగాడు వేసి తీసుకొద్దాం. ఆల్సో ఈ యూకలిప్టస్ చెట్లు ఇంకా హ్యాంగింగ్ లీవ్స్ ఇంకిట్లనే ఉన్నాయి. ఐ ప్రాబబ్లీ డూ దోస్. ఆ హ్యాంగింగ్ ట్రీస్ ని ఇక్కడ సీలింగ్ నుంచి ఇక్కడొకటి హ్యాంగ్ చేద్దామని ప్లాన్. అది రేపు చేద్దాం. జిమ్ కి పోదాం, బట్ ఐ వాంట్ షో యూ సంథింగ్ బిఫోర్ దాట్. సో ఇప్పుడు ఇది 1 of our చెట్టు. ఇది కూడా సేమ్ బయట బనానాది ఆర్టిఫిషియల్ మొక్క ఎట్లుందో సేమ్ అట్లనే. మన దగ్గర ఫ్లవర్ పాట్లు ఉన్నాయి, బట్ దాని లోపలికి ఇట్లా కొంచెం మార్బుల్స్ కావాలి కదా. ఈ రోజు ఇప్పుడు మన జిమ్ అయిపోగొట్టుకొని వచ్చేటప్పుడు ఏదో ఒక జుగాడు చేసి మార్బుల్ సెట్ చేసి వచ్చుడే అంతే. నాకెదురైనా దాన్ని బంతాడేస్తా, పాతాళంలో పాతేస్తా. Alright, so it was a crazy session. I loved it. ఈరోజు చాలా ఎక్కువ ఎనర్జీ ఉండే. I don't know if it is because of బిర్యానీ ఆర్ మన లాస్ట్ ఫుల్ డే ఓజీ సినిమా పోయే రోజు ఉండే కదా,
రోజు సినిమాకి లేట్ అవుతుందని చెప్పేసి ఎక్కువ ఇంటెన్స్గా చేయలేదు. మేబీ ఇది కూడా అయ్యి ఉండొచ్చు. బట్ ఎనీవేస్ వర్కౌట్ అయితే వేరే లెవెల్ ఉంది. ఇచ్చి పాడుండే, మైండ్ పోయింది, క్రేజీ ఉండే, మంచిగా వైబ్ అయ్యకుండా మెడిటేట్ అయ్యకుండా వర్కౌట్ చేసిన. నా ప్రపంచంలోకి నేను వెళ్ళిపోయి క్రేజీ ఉండే. వర్కౌట్ రేటింగ్ 10/10. బట్ ఐ స్టిల్ హ్యావ్ సమ్ జ్యూస్ ఇన్ మీ. ఇట్ కుడ్ హ్యావ్ బీన్ 12/10 ఈజీలీ. బట్ ఫర్ సమ్ రీజన్ ఆగిపోయినాం. స్టిల్ ఇట్ వాజ్ 10/10. వర్కౌట్ అయిపోయింది, బట్ ఐ డిడ్ నాట్ ఈవెన్ స్వెట్ అప్ బిట్. నాకు అసలు స్నానం చేయాలని కూడా లేదు. అందుకే కాస్త బయటికి పోయి కొద్దిసేపట్లో మంచిగా వాక్ చేసి బయట జరి ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడి చూద్దాం. లెట్స్ గో. టిఫిన్ సెంటర్ పెట్టిర్రా? టైమ్ ఈజ్ అబౌట్ అర్ధరాత్రి 1 రైట్ నౌ. బయటికి పోయేసి ఇంటికి వచ్చి సినిమా చూసుకుంటా కూర్చున్నా. అండ్ ఐ డోంట్ ఫీల్ డర్టీ అట్ ఆల్. ఐ డోంట్ నో వై. ఐ స్టిల్ ఫీల్ వెరీ ఫ్రెష్. సో ఐమ్ గోయింగ్ టు స్లీప్ రైట్ నౌ. ఇప్పటిదాకా సాయంత్రం నేను చెప్పిన దాని ప్రకారం ఐ ఫర్గాట్. ఈ రోజు జిమ్ నుంచి వచ్చేటప్పుడు మార్బుల్ సెట్ చేద్దాం అనుకున్నాం కదా. ఐ మిస్ డెడ్, బట్ నెవర్ మైండ్. ఎందుకంటే రేపు మార్నింగ్ లేచినాక రేపు ఎట్లాగో లెగ్ డే ఉంది కాబట్టి రేపు సెట్ చేద్దాం. నేను ఇన్స్టాగ్రామ్ తీసేసినాం కదా. ఈ రోజు మన చేతిలో ఇన్స్టాగ్రామ్ లేదు కాబట్టి చాలా సార్లు స్వైప్ చేసి యాప్ ఓపెన్ చేయడానికి పోతే అక్కడ ఖాళీగా కనిపించిన ఉండే. సో ఈ రోజు అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయలేదు. ఎస్, యూట్యూబ్ షార్ట్స్ వాడినా, బట్ లెస్ దెన్ 5 minutes ఐ థింక్. అండ్ వీఆర్ ఆల్ గుడ్. అండ్ విత్ దట్ వీ కెన్ ఫైనలీ wrap up today. అసలు ఎందుకో నాకు తెలియదు. నాకైతే ఈ రోజు మస్తు మజా వస్తుంది. ఫుల్ హ్యాపీ వైబ్స్ ఉండే. హోప్ఫుల్లీ రేపు కూడా అట్లా ఉండాలని కోరుకుంటున్నా. మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి. బై.